చాలామంది ఈ రోజుల్లో విజయం కోసం జీవిస్తున్నారు చాలామంది. కానీ బైబిల్ చెప్తుంది, మీరు విజయం కోసం కాదు, విజయంలో నుండి జీవిస్తున్నారు అనే విషయాన్ని మనకి బైబిల్లో 1 కొరింథీ 15:57 ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి జయం దేవుడు అనుగ్రహించుచున్నాడు. ఇక్కడ దేవుడు మనకి జయం ఇస్తున్నాడని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ మనకి జయం పొందుకుంటున్నాం అంటున్నాడు దేవుడు. మనము విజయం కోసం ఇక పోరాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా మీ సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యల్లో నుండి నేను ఇది విజయం పొందుకున్నానని మీరు మాట్లాడుతున్నాండి. ఇక్కడ చూడండి, బైబిల్లో మనకి విజేతలుగా మనల్ని నిర్దేశించారు. బైబిల్ మనల్ని విజేతగా చేసిందని చెప్తున్నారు. ఇది భవిష్యత్తులో జరిగే కార్యం కాదు, అది ప్రజెంట్ మనకి ఈ సిచ్యువేషన్, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా దాంట్లోనే మీరు విజయం పొందుకున్నారని బైబిల్ చెప్తుంది. చూడండి, మన బైబిల్లో అదేవిధంగా యేసు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన సిలువలో అందరి గురించి ఆయన పాపాన్ని శాపాన్ని తీసుకొని ప్రతి సమస్యను ఆయనపై మోపబడి ఉన్నది కాబట్టి అవన్నిటి కూడా ఆయన తీసివేసి ఉన్నాడు, భరించి ఉన్నాడు. ఆ రోజుతో మన ప్రతి సమస్య ముగిసిపోయింది. ఆయన తిరిగి లేచినప్పుడు ఏమైందంటే మనకి నూతన జీవితము, నూతన విజయము. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి మనం కూడా విజేతలుగా మనం మార్చబడ్డాం. బైబిల్లో ఆయన 3వ దినం లేచిన తర్వాత మనం విజయంలో మనం అడుగుపెట్టామన్నమాట. ఆయన విజయమే మన విజయంగా ఆయన చేసి ఉన్నాడు. చూడండి, అదేవిధంగా విజయం అంటే ఏంటంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యలలో విజేతలుగా ఉండడం అన్నమాట. అంటే ఏంటంటే సమస్యల కన్నా ఎక్కువ మనం విజయాన్ని కలిగి ఉన్నామని బైబిల్ మనకి క్లియర్గా రాయబడుతుంది. మన జీవితంలో మనం ప్రతి పరిస్థితుల్లో కూడా మన అత్యధిక విజయాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు విజయం పొందుకున్నారు, మరణాన్ని జయించున్నారు. చూడండి, మరణమే మనకి ఇక చివరి మాట కాదు, మనం మరణము జయించి ఉన్నాం. క్రైస్తవులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మిమ్మల్ని విజేతలుగా చేసి ఉన్నాడు. మీకు ప్రతి దాంట్లో కూడా జయం ఇస్తున్నాడు. మీకు ఏ సమస్య వచ్చినా మీరేం చెప్తారంటే, ఈ సమస్యలో నేను విజేతగా మార్చి ఉన్నాడు దేవుడు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా మీరేం చెప్తారంటే, నాకు దీంట్లో జయం ఇచ్చాడు. రోగం వచ్చినప్పుడైనా, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అయినా మీరేం చేస్తారంటే, కృంగిపోవద్దు, బాధపడద్దు. దేవుడు మాట ఏం చెప్పిందంటే మిమ్మల్ని దేవుడు విజేతగా చేసి ఉన్నాడు అంటున్నాడు. మీరు ఏ సమస్యలోనో ఆ సమస్యలో మీరు విజయం పొందుకుంటారు. అయితే ఆ మాటను మీరు పట్టుకోవాలి, ఆ మాటను పలకాలి, ఆ మాట ప్రకారం ఆలోచించాలి, ఆ మాట ప్రకారం నడవండి. 100% మీరు విజేతలుగా మార్చబడతారు. అంటే మన క్రైస్తవ జీవితం అనేది ఓటమి నుండి వచ్చే ఓటమి నుండి విజయంకి కాదండి, విజయం నుండి ప్రతిరోజు మనం నడవడం అన్నమాట. ఇటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదైనా మీరు కోల్పోయారంటే కోల్పోయిన నుంచి విజయంలోకి వెళ్ళడం, అది పొందుకోవడం, ఇది క్రైస్తవ్యం కాదు. విజేతలుగా మనం పొందుకొని దాని నుంచి నూతన జీవితంలోకి, నూతన దినదినము జీవితంలోకి వెళ్ళడం అన్నమాట. జయం కలిగి జీవించడం అన్నమాట. అటువంటి జీవితాన్ని దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా మీరు చింతించకండి. మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో నేను విజేతని, నన్ను దీంట్లో విజయం చేశాడు దేవుడు, నేను ఇది గెలిచాను, నేను ఓడిపోను అనే మాటని మీరు నోటితో పలకండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం అందరం కూడా ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుడిచ్చిన విజయాన్ని పొందుకొని ముందుకు వెళ్ళిపోదామండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో మీరు విజయం అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు. రోగము నుంచి
నాన్న విడుదల ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి సమస్య మీ బిడ్డలకి ఏ సమస్య ఉందో ఆ సమస్యలో నుండి విజేతలుగా మీరు చేసినందుకు నీ స్తోత్రాలు. ఏది కోల్పోయామనుకున్నారో దాంట్లో మీరు సమృద్ధిని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ బిడ్డలందరికీ కూడా తండ్రి విజయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞ స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.